హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో క్లిప్స్ ని ఒకసారి చూడండి. ₹1,05,00,000 వచ్చాయి. ఆ మొత్తం దంపతుల ఖాతాల్లో ఉన్నాయి. అయితే ఆన్లైన్ గేమ్ క్యాసినోకు అడిక్ట్ అయిన శ్రీనివాస్ కొడుకు హర్షవర్ధన్ ఆ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు 2 నిండు ప్రాణాలు బలి అయ్యాయి. కుమారుడు ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై అప్పులు చేసి ఆత్మహత్య చేసుకోవడంతో అవి తీర్చలేక అతడి తల్లిదండ్రులు బలవన్ మరణానికి పాల్పడ్డారు. अभी मेरे ऊपर 96 लाख रुपए का कर्ज है. कितने? 96 लाख रुपए का. రంగారెడ్డి జిల్లాలో యువకుడి ప్రాణం తీసింది. బెట్టింగ్ డబ్బులు చెల్లించలేక ఫరూక్ నగర్ మండలం నార్లగడ్డ తండాలో ప్రకాష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ యొక్క పాపులారిటీ ఇండియాలో ఒక రేంజ్ లో ఇంక్రీజ్ అవుతుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, యూట్యూబర్స్, అలానే క్రికెటర్స్ కూడా ఈ యాప్స్ ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. అలానే IPL లోని టీమ్ జెర్సీస్ పై నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ జరుగుతుంది. వీటిలోంచి మనకు వినిపించే ఒకే ఒక మాట, మీరు ఇంట్లోనే కూర్చొని వేల రూపాయలు, లక్షలు, అలానే కోట్లు సంపాదించొచ్చని. వీళ్ళు చెప్పేది నిజమేనా? అలానే ఈ బెట్టింగ్ యాప్స్ మనల్ని ఎలా ఫూల్ చేస్తున్నాయనే విషయాన్ని ఎంతో మంది, మెయిన్లీ యూత్ నుండి అంత సైలెంట్ గా ఈ బెట్టింగ్ యాప్లు లక్షల రూపాయలని, వీళ్ళ మనశ్శాంతిని, అత్యంత విలువైన మన సమయాన్ని నాశనం చేసి మనల్ని అప్పుల పాలు ఎలా చేస్తాయో అండ్ ఈ డేంజరస్ ట్రాప్ లో నుండి ఎలా బయటికి రావాలో ఈ వీడియోలో చూద్దాం. అంతేగాక ఈ బెట్టింగ్ యాప్స్ అల్గారిథం అనేది ఎలా పనిచేస్తుందనే విషయాన్ని ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. మనం డైలీ ఎన్నో పిచ్చి పిచ్చి వీడియోస్ ను చూస్తూ ఉంటాం కదా. దయచేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నా. అసలు ఈ బెట్టింగ్ యాప్ల బిజినెస్ మోడల్ ఎలా పనిచేస్తుందంటే, మెయిన్లీ వీళ్ళ టార్గెట్ వచ్చి మిడిల్ క్లాస్ మరియు లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్. వీళ్ళని మైండ్ లో పెట్టుకుని అట్రాక్టివ్ ఆఫర్స్ తో, టెంప్టింగ్ మాటలతో ఈ యాప్లని డౌన్లోడ్ చేసుకునేలా చేయడమే వీళ్ళ ఫస్ట్ టార్గెట్. జస్ట్ మీరు 100 రూపాయలతో లక్షలు సంపాదించొచ్చని, ఫస్ట్ గేమ్ ఫ్రీగా ఆడొచ్చని మనల్ని మ్యానిపులేట్ చేస్తారు. అయితే ఈ యాప్స్ స్టార్టింగ్ లో చిన్న చిన్న అమౌంట్స్ ని మనం విన్ అయ్యేలా చేస్తారు. మన మైండ్ కి ఇంకా మనీ కావాలనే అత్యాశతో మొత్తం డబ్బును నాశనం చేస్తాం. అసలు ఎలా ఉంటుందంటే, జస్ట్ లో మిస్ అయ్యాం, ఈసారి ఇంకొక టైం ట్రై చేస్తే మొత్తం విన్ అవుతామన్న అత్యాశతో మన దగ్గర ఉన్నదంతా కూడా పోగొట్టుకుంటాం. దీని వెనుకున్న డార్క్ రియాలిటీ మరియు ఈ బెట్టింగ్ యాప్స్ మెకానిజం ఎలా ఉంటుందంటే, యాక్చువల్లీ ఈ యాప్స్ అండ్ వెబ్సైట్స్ ని అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్ అండ్ సైకలాజికల్ టెక్నిక్స్ తో కంట్రోల్ చేస్తారు. మనం బెట్టింగ్ ఆడేటప్పుడు ఈ యాప్ అనేది మన బెట్టింగ్ ప్యాటర్న్స్, అంటే మన ఎమోషన్స్ ని బట్టి కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇదే లాస్ట్ బెట్ అని తర్వాత ఇంకా క్లోజ్ చేస్తానని అనుకున్న టైంలో మిమ్మల్ని బెట్టింగ్ లో విన్ అయ్యేలా చేసి ఇంకా ఆడేలా చేస్తుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ మీ డబ్బునే కాదు, ఇంకా చాలా వాటిపై ప్రభావం చూపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అడిక్షన్, అంటే ఆ యాప్ కే బానిస అయ్యేలా చేస్తుంది. దీనివల్ల మన బ్రెయిన్ లో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మనల్ని అలానే ఆడుతూ ఉండేలా చేస్తుంది. నెంబర్ 2, డెస్పర్షన్, అంటే మనం నిరాశకు లోనయ్యి ఇప్పటికే నా దగ్గర ఉన్నదంతా పోయింది, ఎలాగైనా వీటిని గెలవాలన్న మైండ్ సెట్ తో ఎక్కడెక్కడి నుంచో అప్పులు చేసి లోన్స్ తీసుకొచ్చి మళ్ళీ అదే తప్పు చేస్తాం. దీనివల్ల ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసి చాలా బిగ్గర్ లాసెస్ ని చూస్తూ ఉంటాం. అంతేగాక నెంబర్ 3, మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఈ బెట్టింగ్ యాప్స్ లో మనీ అంతా లాస్ అయిపోయిన తర్వాత ఆ స్ట్రెస్ అనేది మనలోని యాంగ్జైటీ, డిప్రెషన్లను పెంచి మరియు ఇంట్లో తెలిస్తే ఏం చేస్తారన్న భయంతో సూసైడ్ చేసుకునే ఆలోచన వచ్చేలా చేస్తుంది. ఇలానే ఎందరెందరో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్లు మన ఇండియాలోనే ఎంత సక్సెస్ఫుల్ గా ఎందుకు రన్ అవుతున్నాయంటే, మెయిన్లీ మన దేశంలో ఫైనాన్షియల్ గా ఎక్కువ స్ట్రగుల్స్ ఉండడం వల్ల ఈజీగా మనీ గెలవాలన్న ఆలోచనతో ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు. అంతేగాక ఇలాంటి యాప్స్ ని వేరే దేశాల నుండి ఆపరేట్ చేయడం వల్ల గవర్నమెంట్ ఈ ఇల్లీగల్ యాప్స్ ని ఏం చేయలేకుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్, ఈ యాప్లని సెలబ్రిటీస్ లైక్ ధోని, కోహ్లీ, షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ ప్రమోట్ చేయడంతో ఈజీగా ఇవి జనాలని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫ్రెండ్స్, మీరైతే ఒకటి గుర్తించుకోండి, ఈ యాప్స్ ను వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళకి ఎన్నో కోట్ల మనీ వస్తాయి. మీరు ఎన్ని కోట్లు ఓడిపోయినా వాటికి మీరే బాధ్యులు అనేది మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
అయితే వీటి నుండి ఎలా బయటపడాలంటే ఫస్ట్ థింగ్ ఇప్పుడే ఈ సెకండ్ లోనే మీ మొబైల్లో ఉండే ఈ బెట్టింగ్ యాప్ ను డిలీట్ చేసేయండి. రియల్ గ్రోత్ పై ఫోకస్ చేయండి. మనకు ఎంత తొందరగా డబ్బులు వస్తాయో అంత తొందరగానే పోతాయనే విషయాన్ని మైండ్ లో ఉంచుకోండి. అండ్ అలానే మనం సక్సెస్ అవ్వడానికి షార్ట్ కట్స్ అయితే అస్సలు వెతకొద్దు. ఏ జాబ్ లో అయినా బిజినెస్ లో అయినా సరే హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోను బెట్టింగ్ లాంటివి ఆడే మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ చెప్పేది ఏంటంటే దురాశ మరియు టెంప్టేషన్లతో మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఈ యాప్లు మిమ్మల్ని అప్పులు పాలు చేసి వాళ్ళు కోట్లు సంపాదించుకుంటారు. ఏ యాప్ కూడా మిమ్మల్ని నైటే కోటీశ్వరులని చేయలేదు. అది ఓన్లీ హార్డ్ వర్క్ తోనే పాసిబుల్ అవుతుంది. ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.